వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్లో తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ ఇన్ఛార్జ్ మాల్యాద్రి గారు, అలాగే విజయబాబు గారు భారతీయ జనతా పార్టీ పొలిటికల్ అడ్వైజర్, అండ్ రాజీవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అండ్ కళ్యాణ్ దిలీప్ జనసేన అధికార ప్రతినిధి, అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు గారు మనకి ఇవాళ డిబేట్లో ఉన్నారు. ముందుగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. దీనికి సంబంధించి చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. ఆయన పార్టీ పెడతారా, బీజేపీలోకి వెళ్తారా, టీడీపీలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా, రకరకాల ఊహాగానాలు. సరిగ్గా ఒక 5 రోజుల క్రితమే ఆయన టీడీపీలో చేరబోతున్నారని చాలా పెద్ద వార్తలే వచ్చాయి. దాని మీద చర్చలు కూడా జరిగాయి. చివరికి దాన్ని డ్రాప్ అయ్యారా లేకపోతే ఒట్టి పుకార్లా తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన టీడీపీలో చేరలేదు. కానీ సడన్గా మొన్న ఈవినింగ్ దీంట్లో చేరిపోయారు, జనసేనలో చేరిపోయారు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది అధికారికంగా అనౌన్స్ చేయడం, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇంకా డిసైడ్ చేయాల్సి ఉందని అన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా విరుచుకుపడుతుంది. ఇది కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగింది. టీడీపీలోకి తీసుకుంటే పాత అనుబంధాలు, పాత సంబంధాలు బయటపడతాయనే ఉద్దేశంతో డైరెక్ట్గా తీసుకోకుండా జనసేనలోకి చంద్రబాబే పంపించారు లక్ష్మీనారాయణని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్న వాదన. బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగింది. అలాగే లక్ష్మీనారాయణని జనసేనలోకి పంపడం కూడా చంద్రబాబు సలహాలు సూచనల మేరకే జరిగింది. ఇదంతా ఒక కూటమి అంటూ ఇంకొక మాట గట్టిగానే వేశారు. బాబు బి టీమ్గా జనసేన అనేది ఒక సీరియస్ రాజకీయ విమర్శ, అలిగేషన్ ఏదైనా అనొచ్చు. ఇది తెలంగాణ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ని బీజేపీకి బి టీమ్ అని మాట్లాడిన తీరు. అలాగే ఇక్కడేమో జనసేనని టీడీపీకి బి టీమ్గా అభివర్ణిస్తూ వైసీపీ చేస్తున్న ఒక పెద్ద ఆరోపణ. ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళుతుందనేది తెలియదు, కానీ మొత్తానికైతే దీన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముందుగా రాజీవ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, నమస్కారం సార్. రాజీవ్ గారు, ఇక్కడ జనసేన అనే పార్టీ మెల్లమెల్లగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. సరే, ఓట్లు సీట్లు ఇది కాసేపు పక్కన పెడదాం. మెల్లమెల్లగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఆ పార్టీకి సంబంధించిన ఫేసెస్ కూడా నోన్ ఫేసెస్, ఇంతో అంతో కాస్త పబ్లిక్కి ఉన్న ఫేసెస్ కొంత ఇదిగా వస్తున్నాయి. నాదెళ్ల మనోహర్ రావడంతో కొంత స్ట్రెంగ్తెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీనారాయణ చేరికతో ఇంకొంత స్ట్రెంగ్తెన్ అవుతుంది, న్యూట్రల్ ఇది అవుతుంది అనేది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అది ఎంతవరకు వాళ్ళని సీట్ల వైపు తీసుకెళ్తుంది, అధికారం వైపు తీసుకెళ్తుంది అనేది ఇమ్మెటీరియల్. బట్ ఒక ఫీల్ గుడ్ దీన్ని మాత్రం తెచ్చుకోగలుగుతున్నారు వాళ్ళు. దీన్ని బాబుకి బి టీమ్ గాను, లేకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే మాయావతి దగ్గరికి వెళ్ళటం, మాయావతితో పొత్తు పెట్టుకోవడం, లేకపోతే లక్ష్మీనారాయణ కూడా బాబు సలహాతోనే జాయిన్ చేసుకోవడం, అంటే వాళ్ళకు ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్కి ఒక వ్యక్తిగత వ్యక్తిత్వము, లేకపోతే ఆయనకు సంబంధించిన ఆలోచన ధార, ఇలా రకరకాలు ఉంటాయి. ఆయనకి కొంత ఇది ఉంటుంది కదా. అలా పైగా వామపక్షాలతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఆయన దాదాపు 4 సంవత్సరాల నుంచి. మరి ఇలాంటి సందర్భంలో బాబుకు బీ టీమ్ అని అనడంలో లాజిక్ ఏంటి? మీకు జనంలోకి వెళుతుందా? అది జనం విశ్వసిస్తారా ఈ ఆరోపణని? రాజు, ఖచ్చితంగా సార్. ముందుగా ఈరోజు రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్షలకు హాజరైపోతే విద్యార్థులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో ఖచ్చితంగా జనసేన అనేటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారికి బీ టీమ్గానే పనిచేస్తూ ఉంది. ఎందుకు నేను ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే, ప్రశ్నించడానికి పార్టీ పెడుతున్నానన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ పార్టీ కానీ, ఆ పార్టీ పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు, అది గతం కానివ్వండి, వర్తమానం కానివ్వండి, భవిష్యత్తు కానివ్వండి, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఎందుకంటే ఈరోజు నాదెళ్ల మనోహర్ గారో లేదంటే జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి చెప్తా ఉన్నారు మీరు. నిజంగా జేడీ లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయిపోయి ఉండుంటే నార్మల్గా ఎవరికి ఏ అనుమానం రాదు.
బట్ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ క్రీడ ఏ విధంగా ఉంటుందంటే ఒక టెస్ట్ చేస్తారు అనమాట. టెస్ట్ బాల్లో ఓ ట్రైల్ బాల్ ఎలా వేస్తామంటే మనం అలాగే ఈయన ఒక టెస్ట్ వదిలేరు విశాఖపట్నంలో భీముల నుండి. ఇదే జేడీ లక్ష్మీనారాయణ గారు టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నారని చెప్పి జనాల్లోకి ఒక లీక్ను రిలీజ్ చేశారు. దాని తాలూకా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడటానికి వెంటనే ఆయన వస్తున్నారు టీడీపీకి అనగానే ప్రజల్లోంచి ఒక మిశ్రమైనటువంటి స్పందన. ఏ విధంగా నిజమే జేడీ లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కుమ్మక్కైపోయారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన అన్ని తప్పుడు కేసులు పెట్టారు. ఎంతకాలం ఆయన పసుపు కండువా వేసుకొని అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈరోజు పసుపు కండువా వేసుకుని అధికారంగా టీడీలోకి రాబోతున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్దామని చెప్పి విశాఖపట్నంలో ప్రజలంతా కూడా ఒక భయంకరమైనటువంటి విశ్లేషణకు రావటం, తద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు వస్తున్నాయని గమనించి తెలుసుకుని జేడీ లక్ష్మీనారాయణ గారిని నా పార్టీలో ఉంటే మనం దొంగలను దొరికిపోతాం కాబట్టి మీరు జనసేనలోకి వెళ్ళండి అని చెప్పి కేవలం అది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్తోనే జేడీ లక్ష్మీనారాయణ గారు అటుపక్క వెళ్ళడం జరిగింది. ఇది ఒక జేడీ లక్ష్మీనారాయణ గారి గురించే కాదండి. గతంలో అశోక్ బాబు గారు ఎమ్మెల్సీ మన ఈ ఎన్జిఓల ప్రెసిడెంట్ అశోక్ బాబు గారు కూడా మాట్లాడితే ఎప్పుడు కూడా అటు హీఈస్ ఆల్వేస్ ఆయన మాటలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్టివ్గానే మాట్లాడేవారు. అది అందరూ ఏమనుకునేవారు, ఎన్జిఓ అధ్యక్షుడిగా అశోక్ బాబు మాట్లాడుతున్నారు అనుకునేవారు. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఉందని చెప్పి మేము ఎప్పుడున్నా అంటూనే ఉండేవాళ్ళం. కానీ మా మాట ఎవరు నమ్మలేదు. ఎంతవరకు నమ్మారు? ఈ రోజు ఆఖరికి ఆయన ఏ పార్టీలో చేరారు? టీడీపీ పార్టీలో చేరారు. ఉద్యోగ సంఘాల్లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకటి టీడీపీ గ్రూపు, ఒకటి ఇంకో మీ పార్టీ గ్రూపు. ఇంకో గ్రూప్ కూడా అవుట్ రైట్ గా మీ పార్టీ కోసమే పనిచేస్తుంది. వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ సంఘాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు సర్వెంట్లుగా ఉన్నారు, ఉద్యోగులు ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం పార్టీలు విడిపోయారు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ లక్ష్మీనారాయణని ముందుగా ఒక టెస్ట్ చేశారు, ఒక లీక్ ఇచ్చారు, ప్రజల స్పందన లేదా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో చూసుకున్నారు. అది నెగిటివ్గా వచ్చేసరికి ఇటు పంపించారనే మీ లాజిక్ ఏమో అది లాజిక్ మరి కొంతవరకు అనిపిస్తోంది. బట్ వచ్చిన వార్త అయితే నిజమే. లక్ష్మీనారాయణ గారు టీడీపీలో చేరబోతున్నారని, భీమిల నుంచి పోటీ చేయబోతున్నారని ఆ రోజు నేను కూడా డిబేట్ పెట్టాను. ఖచ్చితంగా ఒకవేళ ఇదే గనక నిజమైతే ఇది ఏనాటి బంధమో ఈనాడు బయటపడిందని అంటారు కదా అని అన్నాను ఆ రోజు మార్నింగ్. బట్ మధ్యాహ్నానికి అదే ప్రెస్ మీట్లు అవే విమర్శలు వచ్చేసాయి. మొత్తం మీద అది జరగలేదు. తర్వాత లక్ష్మీనారాయణ గారు కూడా ఖండించారు, నేనే ఆ పార్టీలోకి వెళ్ళడం లేదని. ఆల్ సడన్ మొన్న లేట్ ఈవినింగ్లో జరిగింది, నిన్నేమో జరిగింది. కళ్యాణ్ ఈ ఆరోపణలు మెల్లమెల్లగా బలపడతాయేమో అనేది ఒకటి అనిపిస్తోంది. ఒకటి నేను మొదటే చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఒంటరిగా వచ్చి పార్టీ పెట్టి ఎంత దూకుడుగా జనంలోకి తీసుకెళ్లారో, మనోహర్ చేరికతో అది కాస్త ఒక మంచి ఇమేజ్, మళ్ళీ నిన్న లక్ష్మీనారాయణ గారి చేరికతో ఇంకొంచెం మంచి ఇమేజ్ రావడం ఇది వస్తుంది. నో డౌట్, దాన్ని ఎవరు డినై చేయలేరు. ఎన్ని విమర్శలు చేసినా ఎవరిని మాట్లాడినా ఒక్కొక్కరి చేరికతో మెల్లమెల్లగా పార్టీకి ఒక మంచి ఫేసెస్ వస్తున్నాయి, ఒక ఫీల్ గుడ్ ఇది వస్తుంది ఆ పార్టీకి. నో డౌట్ మీ పార్టీకి. అలాంటిది ఇది బాబు బీ టీం అని, బాబు మనిషిగానే ఇక్కడికి వచ్చాడని, లేకపోతే బాబు సలహాతోనే వచ్చాడని, ఇదంతా డైరెక్షన్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ అని ఈ ఆరోపణలు వెళుతున్నాయి కూడా. బట్ మరి మీరు ఎలా దీన్ని ఆపగలుగుతారు? దీన్ని ఎలాగా కౌంటర్ చేయగలుగుతారు? లేదు మేము బాబు బీ టీం కాదు, మాది ఇండివిజువల్ టీమే అని ఎలా చెప్పగలుగుతారు? ఇట్స్ అప్ టు యూ కళ్యాణ్. ముందుగా ఒక 2 నిమిషాలు టాపిక్ రిలేటెడ్గా కాకుండా వేరే అంశం చెప్పాల్సినటువంటి పరిస్థితి సార్. నిన్న మన ఛానల్ వేదికగా గడిచినటువంటి 2 రోజుల నేపథ్యంలో కార్యకర్తల మధ్య నెలకొన్నటువంటి అనిశ్చిత రీత్యా ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించబడ్డటువంటి మా గేదెల శ్రీనిబాబు గారు 1 సంవత్సరం పాటు పార్టీకి ఎన్నో సేవలు అందించి బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో మేమందరం భావోద్వేగానికి లోనే నిన్న ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేశామని ఆయన కొంతమంది పెద్దల దగ్గర వాపోయారంట. సో ఖచ్చితంగా నా మాటలు ఏదన్నా ఆయన బాధించుంటే, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే వాటిని ఉపసంహరించుకుంటూ పెద్దలు శ్రీనుబాబు గారికి నేను బేషరతుగా క్షమాపణలు చెప్తున్నానండి. మా అధ్యక్షుల వారి యొక్క ఆలోచన ఏ రోజు కూడా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు రకరకాల కారణాల రీత్యా బయటికి వెళ్ళినా వాళ్ళని నొప్పించకుండా మన పని మనం చేసుకెళ్లాలనేటువంటి సిద్ధాంతంలో ఉంటారు. కాబట్టి దాన్ని కాస్త పక్కకి తప్పుకుని నిన్న మేము భావోద్వేగానికిలోనే ఆయన పైన చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రం పూర్తిగా చింతిస్తున్నాం సార్. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం పట్ల మాకున్నటువంటి విశ్వాసాన్ని మేము కనబరిచే, 2014లో ఆయన పట్ల నమ్మకాన్ని కనబరిచే మేము కంటెస్ట్ చేయకుండా ఆయనకు అవకాశం ఇచ్చాం. ఆ తర్వాత కాలంలో
జరుగుతున్నటువంటి పరిణామాలకి మీతో సహా అందరూ సాక్షిభూతులే సార్, అందరూ చూస్తూ వచ్చారు. గడిచినటువంటి సంవత్సరంన్నర కాలంగా టీడీపీని తూర్పారపడుతున్నటువంటి పార్టీ ఏ అంశం మీద కూడా ఏ రకంగానూ కూడా ఎక్కడా ఉపేక్షించినటువంటి పార్టీ జనసేన పార్టీయో కాదో ప్రజలందరూ గమనించారు సార్. ఇక ఎందుకు వైఎస్ఆర్సీపీ పదే పదే ఈ ఆరోపణలు చేస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఎవిడెంట్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా జనసేన చేల్చకూడదు, దాని మీద గొత్తందారీ హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీది అనేటువంటి భ్రమల్లో విహరిస్తూ ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో మా యొక్క ఇండిపెండెంట్ విధానాన్ని మేము వ్యక్తపరిచినా మేము ఇండిపెండెన్స్ కాదు డిపెండెన్స్ అని చూపించడంలోనే వాళ్ళు రకమైన మానసిక ఆనందాన్ని పొందుతున్నారు సార్. అందుకని మనం పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మానసిక రోగానికి వైద్యం అయితే చేయలేం కదండి. ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ గారిని కారులో ఎక్కించుకుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి వద్దొద్దు మా ఆఫీస్లో ఏసీ పనిచేయట్లేదు, జనసేన ఆఫీస్లో మంచి కూలర్స్ ఏసీలు ఉన్నాయి, ఇక్కడ దిగి ఇక్కడ జాయిన్ అవ్వని చెప్పి దింపేసి వెళ్ళిపోయారండి. అసలు ఏమన్నా మాట్లాడామంటే కాస్తైనా ప్రజలతో నర్శించాలి కదండి. ఒక రాజకీయ పార్టీలో చేరే ముందు రకరకాల ఎంక్వైరీలు చేసుకుంటారు. బి టీం అంటే అది వాళ్ళు మోడీ ఏమైనా ఏసీలో ఎక్కించుకొని తిప్పుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఒకటే సూటి మనం చేసిన ఆరోపణకు వెయిటేజ్ ఉండాలి కదండి. 4.5 సంవత్సరాల్లో ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం వెంకటకృష్ణ గారు. నరేంద్ర మోడీ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తీవ్రమైన విమర్శలు మీ దగ్గర ఏపీ 24/7 డెస్క్ ఏదైనా ఉంటే కూడా ఒకసారి ప్లే చేయండి సార్. ఒక్కసారి చాలా ఉన్నాయిలే. వాళ్ళ ఎంపీలు రాజీనామాలు చేశారు, దీక్షలు చేశారు. వాళ్ళ ఎంపీలు ఎప్పుడు రాజీనామాలు చేశారు? వాళ్ళ ఎంపీలు రాజీనామాలు చేయడం వల్ల బీజేపీ మీద కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి ఒత్తిడి ఏంటో సార్ అవన్నీ మనకు కూడా తెలుసు సార్. అవన్నీ మనకు కూడా తెలుసండి. ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో కూడా మనందరికీ తెలుసండి. 4.5 సంవత్సరాల్లో వాస్తవానికి టీడీపీకి సహకరించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. టీడీపీ సుఖంగా వెళ్తానికి అసెంబ్లీకి వెళ్ళలేదు వీళ్ళు, అసెంబ్లీ సాక్షిగా త్యాగం చేశారు వీళ్ళు. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే పాలకపక్షమే ఒత్తిడి తీసుకొస్తుంది. వీళ్ళ మొత్తం ప్రజల మీద జనసేన మీద ఒత్తిడి తీసుకొచ్చడంలో సాఫల్యం చెందాలని ప్రయత్నించారు. 4.5 సంవత్సరాల్లో టీడీపీ ఒక అవినీతికి పాల్పడిందనేటువంటి ఆరోపణలు మేము వాళ్ళలో బలంగా నమ్మితే మాకు ఎటు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు లేరండి. వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. ఎవరు వాళ్ళ ప్రాసెస్ ని సింప్లిఫై చేశారు సార్, వైసీపీ చేసింది. మరి టీడీపీతో ఏ రకమైన లోపయ్య గారి ఒప్పందం ఉంటే ఏం పర్లేదు, మేము అసెంబ్లీకి రాం, పెద్ద సమస్యలమే పోరాడం, మేము సీఎం కుర్చీ కోసం రోడ్ల మీద తిరుగుతాం, మీకు నచ్చినటువంటి ప్రాజెక్టులు నచ్చినోళ్ళకి ఇచ్చుకోండి ఎవరికి ఆస్కారం. ఇవన్నీ ఎందుకు? అసలు రాబోయే ఎన్నికల్లో మీకు ఎవరు శత్రువు? వైసీపీనా టీడీపీనా? ప్రథమ శత్రువు ఎవరు? ఇరు పార్టీల పట్ల సమానమైన ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏ రోజు కూడా ఇవాళే కాదు సార్, అధ్యక్షుల వారి మాట మీరు గమనించండి. 2 సంవత్సరాలుగా 175 స్థానాల్లో మాకు సంబంధించినటువంటి పొత్తులు ఎవరితో పెట్టుకుంటాం వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పాం. పూర్తి స్థాయిలో ఇండివిజువల్గా వెళ్తామని చెప్పాం. బీఎస్పీకి ఏం సీట్లు కేటాయించామో, సిపిఎం మిత్రులకి ఏం సీట్లు కేటాయించామో అన్ని మీరు చూస్తూ వచ్చారు సార్. వెళ్ళిపోతున్నారు, భీమిల్ నుంచి పోటీ చేయబోతున్నారని ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చి, మీడియా కన్ఫర్మేషన్ అంటే అఫీషియల్గా ఏది చెప్పరండి ఎన్నికల ముందు, బట్ మీడియాకు తెలిసిపోతుంది. అది లీక్లు అంటారా, లేకపోతే అక్కడుండే చర్చలు అంటారా, లేకపోతే గుసగుసలా చెవులు కోరుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అనుకున్న జేడీ లక్ష్మీనారాయణ గారి మోటార్ సైకిల్ ఆల్ సడన్ ఇటు టర్న్ తీసుకుంది. ఎందుకని సార్? జేడీ లక్ష్మీనారాయణ గారి మీద అవినీతి ఆరోపణలు లేవు. బట్ నేనేమన్నానంటే సార్, ఈయన ఇక్కడ దాకా ఆగి ఇప్పుడు దాకా ఆగి ఈ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదన్నారండి. మీరు గమనించండి సార్, ఎలక్షన్ 10 రోజుల ముందు 20 రోజుల ముందు దాకా ఎవరు ఆగుతారండి? ఎవరైతే బయటకు వస్తే వాళ్ళ ఇమేజ్ టార్నిష్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటారో వాళ్ళు ఆగుతారు. ఒకవేళ ఆయన టీడీపీలోనే జాయిన్ అవ్వాలనుకున్నా వై దిస్ లేట్ అంటున్నాను సార్. ఇంత ఆలస్యం చేసిన అవసరం లేదు సార్. పొలిటికల్ సర్కిల్స్ లో కొన్ని రూమర్స్ ఎందుకు క్రియేట్ చేయబడతాయని మనం లోతుకి వెళ్లే కొద్దీ శూన్యం అగాధం తప్ప ఏమీ కనపడదు. నాకంటే అనుభవజ్ఞమైనటువంటి మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసండి సార్. ఇవన్నీ ఇంటెన్షనల్ ప్రొవోకేషన్స్, అంటే జనసేనలోకి వెళ్తున్నారనేటువంటి వాదన ఒకవేళ తెలిసి ముందుగా ఇమేజ్ టార్నిష్ చేయడానికి టీడీపీలోకి వెళ్తున్నారని పొక్కారు పుట్టించారని ఎందుకు అనుకోకూడదు సార్ మనం. రాజు, మీకేమన్నా లక్ష్మీనారాయణ జనసేనలోకి వెళుతున్నారనే దుగ్ధ లేకపోతే అక్కసు ఏమైనా ఉందా? ఎందుకంటే ఇంతో అంతో ఒక ఇమేజ్ ఉంది. అఫ్కోర్స్ మీకు ఆయన కేసుల మూలంలో లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి మీకు వ్యక్తిగతమైన లేకపోతే పార్టీపరమైన శత్రుత్వం ఉండొచ్చు జేడీ లక్ష్మీనారాయణ మీద. బట్ ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా కొట్టిపారేయలేం. ఎంత ఇమేజ్ ఉంది అని అంటే దానికి ఏం కొలమానం లేదు, థర్మామీటర్ లేదు కొలవడానికి. బట్ అలాంటి వ్యక్తి వెళ్తున్నాడనే దుగ్ధతో చేస్తున్నారా ఈ ఆరోపణలు?
జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీలో పోతే మాకెందుకు సార్? కాకపోతే ఇంతకాలం జేడీ లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ముసుగేసుకుని బయటికి కనపడకుండా తిరిగారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. మొన్న టీడీపీ అనగానే ఆ ప్రజలకు కాస్త అర్థమైంది వెంటనే ఆయన జనసేనలోకి మారే ప్రయత్నం చేశారు, మారారు అన్నది మా ఆరోపణ తప్ప ఆయన ఏ పార్టీ పోతే ఆయన ఏ పార్టీలోకి పోతే మాకెందుకు అని అంత తేలిగ్గా తీసుకున్నప్పుడు నాయకులు కాదు, ఆయన ఏ పార్టీలోకి పోతే మాకెందుకు అని అంత తేలిగ్గా తీసేసినప్పుడు గడిచిన 15 రోజుల్లో కొన్ని వందల మంది పార్టీలు మారారు. ఎవరి గురించి రాని చర్చ, ఎవరి గురించి రాని విమర్శలు, ఎవరి గురించి రాని హెడ్లైన్స్ పేపర్లలో, సాక్షిలో గాని ఈయన గురించి ఎందుకు వస్తుంది మరి అంత లైట్ గా తీసుకున్నప్పుడు? సార్ ఇప్పుడు లైట్గా తీసుకోవటం అంటే ఈయన ఒక నీతి నిజాయితీ పరమైన ఆఫీసర్ గానో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తప్పుడు కేసులు పెట్టడంలోనో ఈయనకంటూ మీరు చెప్పినటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ అయింది వాస్తవం. అది ఆయన ఇష్టపడే వాళ్ళేమో మంచి ఇమేజ్ కానీ, ఆయన గురించి నిజాలు తెలిసిన వాళ్ళేమో అది చెడ్డ ఇమేజ్ కానీ తీసుకున్నారు ఎన్నాళ్ళు ప్రజలు. కాకపోతే ఇప్పుడు ఆయన టీడీపీలోకి జాయిన్ అవుతున్నాడు అనగానే చర్చ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల నుండి వచ్చింది. ఇప్పుడు మీకు ఉదాహరణ ఒక జేడీ లక్ష్మీనారాయణ గారు కాదండి, లోకేష్ బాబు గారిని కూడా విశాఖపట్నం వేదికగా ఉత్తర నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు టెస్టింగ్లు చేస్తారనడానికి ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఆయన ఇక్కడ వచ్చారు విశాఖపట్నంలో, ఒక్కసారి లోకేష్ బాబు వస్తే తరిమి కొడదాం అన్న రీతిలో ప్రజల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. వెంటనే మార్చి మంగళగిరికి వేశారు. ఏమి ఇప్పుడు ఒక అంశం ఒకసారి జరిగితే అది ఏదో అనుకోకుండా జరిగింది, అనూహ్యంగా జరిగింది అనుకోవచ్చు, కానీ పద్దాక ప్రతిసారి అయ్యే పరిస్థితులు రిపీట్ అవుతూ ఉంటే ఇంకా మనం నమ్మాలా వీళ్ళు చెప్పేటటువంటి మాటలు? ఏదండి లోకేష్ అక్కడికి వస్తే తరిమి కొడదామని విశాఖపట్నం బోర్డర్ లో జనమందరూ కాసుకుని కూర్చున్నారా? ఎస్, మీరు రేపు చూడండి సార్. ఉదాహరణగా అంటే లోకేష్ బాబు గారిని ఎందుకు తరిమి కొడదాం అనుకున్నారు అంటే మరీ ముఖ్యంగా విశాఖపట్నం యువత, ఈ సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా తెలియాలి. విశాఖపట్నం వేదికగా ఈయన ఐటీ మినిస్టర్ మన రాష్ట్రానికి విశాఖపట్నం వేదికగా సిఏ సమిట్ అని చెప్పి 4 ఏడాది పెట్టి 4 కూడా యువత అన్ని పార్టీలకే యువత ఉంటది. ఏ పార్టీ యువత ఆ పార్టీ కోసం పనిచేస్తుంది. తరిమి కొట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఓడిస్తారేమో, మహా అయితే రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి. విజయలక్ష్మి గారు ఓడిపోలా, అట్లా ఓటమి గెలుపులు ఉంటాయేమో తప్ప ఎవరికి అధికారం ఉండదు కదా రాజు. సార్ వెంకటకృష్ణ గారు అయ్యా, నా మాట మీరు అపార్థం చేసుకున్నారు. తరిమి కొట్టడం అంటే ఆయన వ్యక్తిగత దాడికోనో లేకపోతే ఆయన పరిగెత్తించి ఇచ్చేస్తారనో కాదు. ఓటింగ్ ఎలక్షన్ మూమెంట్ లో తరిమి కొట్టడం, బుద్ధి చెప్పడం అంటే ఓటమిని అప్పచెప్పడం అనేటువంటిది రాజకీయ వచ్చే. దిలీప్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్. దిలీప్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి నరేంద్ర మోడీ గారిని ఏం మాట్లాడలేదని చెప్పి ఆయన అన్నారు. అయితే మీరు కూడా దానికి బాగానే చెప్పారు, మేము అవిశ్వాస తీర్మానం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. మా 5 ఎంపీల రాజీనామా మీద ఏం ఒత్తిడి కలిగిందని అడుగుతున్నారు. దిలీప్ గారికి తెలియదేమో, వాళ్ళ పార్టీ నాయకులు 2014 ఎన్నికలైన తర్వాత అజ్ఞాతంలోకి పోతే గత 4.5 ఏళ్లుగా ప్రత్యేక హోదా అన్నావు. ఆ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న పదాన్ని ఒక నినాదంగా మలిచి ఉద్యమ రూపాన్ని ఇచ్చి ఈ రోజు ఎలక్షన్ మ్యాండేట్ గా తీసుకొచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ మాదిరిగా 4 ఏళ్ళు నిద్రపోయి ఎలక్షన్ కి ఏడాది ముందు చంద్రబాబు వచ్చి నిద్ర లేపితే బయటకు వచ్చి చంద్రబాబు మీద ఏదో 4 మాటలు మాట్లాడినటువంటి పార్టీ మా పార్టీ కాదు. నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారికి మాకు లోపాకారం ఒప్పందం పెట్టడం అంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో లోపాకారంగా ఒప్పందం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికి ఆ మాటకు వాళ్ళు ఏమంటారంటే మేము నిద్ర లేపేదాకా మీరు అవిశ్వాసం పెట్టలేదు కదా అని వాళ్ళు అంటారు. నిజానికి జరిగింది కూడా అదే కదా. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసిన తర్వాత సార్ ఇక్కడ ఒక సూటి ప్రశ్న అండి, ఇక్కడ ఒక సూటి ప్రశ్న. ఎందుకంటే సార్ ఇప్పుడు 4.5 ఏళ్ళగా జరిగిందంతా కూడా చరిత్రే, ప్రజలందరూ ఎవరు మర్చిపోరు. సూటి ప్రశ్న దిలీప్ గారు సమాధానం చెప్పాలి దీనికి. విశాఖపట్నం వేదికగా కొవ్వొత్తుల ర్యాలీ పెడతానని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి దమ్ముంటే కమాన్ జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి, నేను వస్తున్నాను విశాఖపట్నం అన్నారు. అంటే ఆ సవాల్ని స్వీకరించి మా నాయకుడు ఇమీడియట్ గా విశాఖపట్నం బయలుదేరితే చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండానే పవన్ కళ్యాణ్ గారు ఆగిపోయారా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆగిపోయారు? చంద్రబాబు నాయుడు గారు చెబితే ఆగిపోయారా చెప్పకుండా ఆగిపోయారో నాకు తెలియదు. కానీ ఆ రోజున కొవ్వొత్తుల ర్యాలీ, యూత్ ర్యాలీ ప్రకటించింది మాత్రం జనసేననే.
కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఎయిర్పోర్ట్లో గొడవైంది, అంతవరకు వాస్తవం. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు అనేది ఐ డోంట్ నో, మీకేమైనా తెలిస్తే నాకు తెలియదు. రైట్, ఒక్క నిమిషం రాజు, ఒక్క నిమిషం. ఎందుకు వెళ్ళలేదు సార్ వెంకటకృష్ణ గారు? ఎందుకు వెళ్ళలేదని రికార్డెడ్ గా ఉండదు సార్, ఇది అర్థమైపోతుంది ప్రజలందరికీ కూడా. అప్పటి నుండి దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ బి టీమ్ ఫర్ టీడీపీ. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ప్రజలందరికీ మాత్రం ఒక రకంగా అర్థమైంది. ఆ అర్థమైన రిజల్ట్ ఏంటో మే 23 తెలియబోతుంది. రైట్ 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 ఒక్క నిమిషం. మాల్యాద్రి గారు, జనసేన మీకు బి టీమా? ఎందుకంటే దీన్ని ఒక బలమైన దీనిగా స్లోగన్గా తీసుకెళ్తున్నట్టు కనబడుతుంది. ఎందుకు అనంటే జనసేన, దిలీప్ కరెక్ట్గా అని చెప్పాడు, ఒకవేళ జనసేన అంటూ బలమైన ప్రత్యర్థిగా ఉంటే, రెండో ప్రత్యర్థిగానో మూడో ప్రత్యర్థిగానో ఏదైనా కానివ్వండి ఉంటే, ఆ యాంటీ ఓట్ అనేది చీలిపోవడం వల్ల టీడీపీకి లాభం జరుగుతుంది అనేది ఒక విశ్లేషణ అయితే ఉంది. అది వైసీపీ విశ్లేషిస్తుందా, లేకపోతే మండారి శ్రీనివాసరావు గారు విశ్లేషిస్తున్నారా, నేను విశ్లేషిస్తున్నానా, న్యూట్రల్స్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఒకవేళ యాంటీ ఓట్ చీలిపోతే పరోక్షంగా టీడీపీకి లాభం జరుగుతుంది అనేది ఒక చర్చ అయితే ఉంది. సో ఈ సందర్భంలో ఇది బీ టీమ్ అనో, లేకపోతే ఆయన డైరెక్షన్లోనే మాయావతిని కలిశారనో, ఆయన డైరెక్షన్లోనే లక్ష్మీనారాయణ అక్కడికి వెళ్ళారనో, ఈ ఆరోపణలకి తెలుగుదేశం వైపు నుంచి ఏమన్నా ఒక కన్స్ట్రక్టివ్ లాజికల్ ఇది ఉందా, కౌంటర్ ఉందా? ఇప్పుడు ముందుగా జేడి లక్ష్మీనారాయణ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వైసీపీ మాట్లాడటం మోస్ట్ అన్ఫార్చునేట్ అండి. జేడి లక్ష్మీనారాయణ గారి యొక్క వ్యక్తిగత నిబద్ధత, ఆయన నిజాయితీ చూసిన వాళ్ళందరూ కూడా, న్యూట్రల్గా ఉండే వాళ్ళందరూ కూడా వైసీపీ యొక్క ఈ బేస్లెస్ అలిగేషన్ని, నిర్హేతుకమైన తీవ్రమైన నిందల్ని ఇష్టపడరు. ఆయన బాంబేలో, మహారాష్ట్రలో కరుడుగట్టిన మాఫియాని గడగడలాడించాడు. తెలియదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే వైసీపీ నాయకులకి, అంత అజ్ఞానుల. పక్కనుండే మహారాష్ట్రలో జేడి లక్ష్మీనారాయణ కరుడుగట్టిన హంతకులైన మాఫియాని గడగడలాడించిన ట్రాక్ రికార్డు జేడి లక్ష్మీనారాయణకు ఉంది. ఒక్క అవినీతి ఆరోపణ అతనికి లేదు. వ్యక్తిగత అతనికి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నమ్మకాల కోసం పనిచేసే మనిషి. 3 ఏళ్ళు అతనికి సర్వీస్ ఉంది. డీజీపీ అయ్యే అవకాశం ఉంది. డీజీపీ కన్నా ఇంకా పెద్ద పోస్టే ఉందండి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ డీజీపీ కన్నా పెద్ద పోస్టులా. అది వదులుకొని ఈరోజు 3 ఏళ్ళు సర్వీస్ వదులుకొని, ఏదో 6 నెలలో 3 నెలలో కాదు, 3 ఏళ్ళు వదులుకొని ఈరోజు వచ్చాయంటే ఏవో కొన్ని ఆశయాలు, తన నమ్మకాలు, ఏదో రైతులకు ఏదో చేయాలి వస్తే అలాంటి వాళ్ళని మనం ఈరోజు రాజకీయాల్లోకి స్వాగతించాలి. నిబద్ధత కలిగిన వాళ్ళు, సేవా తత్పరులు తగ్గి ఈరోజు క్రిమినల్స్ ఎక్కువ రాజకీయాల్లోకి వస్తున్నారని దేశం అంతా ఆందోళన చెందుతున్న ఈ కాలంలో అలాంటి వాళ్ళు రావటాన్ని, వాళ్ళు ఏ పార్టీలోనే ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నాయి, ఏమన్నా వైఎస్ఆర్ పార్టీలోకి పోయినా కూడా మనం స్వాగతించాలి. ఒక వ్యక్తిగత నిబద్ధత, సేవా తత్పరత ఉండేవాళ్ళని. అలాంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయటం అనేది ఎంత దుర్మార్గం అండి. ఒకటి. రెండవది, ఆయన కుమ్మక్కయ్య కేసులు పెట్టాడు. అతను నిజాయితీపరుడు, అవినీతి వ్యతిరేకి, ఇంకెందుకు కుమ్మక్క అవుతాడండి? తర్వాత పోనీ మీ మీద వచ్చిన 43,000 చేర్చుకోవడానికి ఎందుకు భయపడ్డారు? మేము భయపడ్డాము, మేము రామంటున్నాం. రావయా, మా చంద్రబాబు నాయుడు గారు సేవా, నేను ఇందాక చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలే. సేవాభావం కలిగిన వాళ్ళు ఈరోజు తగ్గిపోతున్నారు రాజకీయాల్లో. ఓ విద్యార్థులారా, మేధావులారా, మీరు అందరూ కూడా రాండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వస్తానంటే స్వాగతం పలుకుతాం. మేము అక్కడ భయపడలా. ఆయనకేవో ఆయన నమ్మకాలు ఆయనకు ఉన్నాయి. ఆయన ఓ వ్యక్తిత్వం ఉంది. అందువలన అతని వ్యక్తిత్వాన్ని ఎవరు ఏం మార్చలేరు. తనకు నిబద్ధత కలిగిన మనిషి ఒకటి. ఇంకా రెండవది, 43,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఛార్జ్ షీట్లు పడ్డాయి. అందులో ఒక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ ఇంత తక్కువ టైంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎలా సంపాదించాడో ఆ టెక్నిక్ అంతా కూడా చెప్పగలరా అని చెప్పి ప్రశ్నించాయి. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకెవరో ప్రతిపక్షాలు, సోనియా గాంధీ వీళ్ళ చేత చెప్పించారా జడ్జిల చేత?
43,000 కోట్లు ఇంత తక్కువ కాలంలో ఎలా సంపాదించారని అత్యున్నత న్యాయస్థానంలో ఉండే జడ్జెసే ప్రశ్నించారు. ఈడీ 2,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసి మళ్ళీ రెగ్యులర్ డిబేట్ లో అందువల్ల నీ మీద ఉండే కేసులు నువ్వు లూటీ చేసి రాష్ట్రాన్ని 20 ఏళ్ళు రాష్ట్ర ప్రగతిని వెనక్కి తీసుకెళ్ళి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి హత్యా రాజకీయాలని మొత్తం రాష్ట్రంలో 5 ఏళ్ళు విచ్చలవిడిగా ఇవన్నీ ఎన్ని రకాల ఇవన్నీ కూడా తప్పు. నేను చాలా ఆ విమర్శల్ని ఆరోపణలు జనంలోకి తీసుకెళ్ళడానికి ఆయన పాయింట్ అది కాదు. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే నీ యొక్క నేను అవినీతి పరుణ్ణి కాదు, లేదంటే మాకు అసలు నేర చరిత్ర లేదు, మా కుటుంబానికి హత్యా రాజకీయాల చరిత్ర లేదు, ఇవన్నీ మీరు చెప్పుకోవాలా? ఇవన్నీ ఇదిగో నాకు ఆస్తులు ఇదిగో దానికి దీనికి సంబంధం లేదు వినండి. ఆయన పేరుతో ఉండే వాళ్ళ భార్య వాళ్ళ పేరు 5 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయో నీ ఆస్తుల్ని ప్రకటించు చంద్రబాబు నాయుడు. అదిగా సార్ మీరు జగన్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అడుగుతున్నది జనసేన మీద మాట్లాడుతున్నాను. జనసేనకు వస్తున్నాను. జనసేనలోకి లక్ష్మీనారాయణ గారు వెళ్ళడం మీద జరుగుతున్న నెక్స్ట్ పాయింట్. మీరు రోజు జగన్ తిట్టే తిట్లు, ఆయన మిమ్మల్ని తిట్టే తిట్లు విమర్శలే. నేను తిడుతున్నాను, ఇద్దరి మధ్య రోజు ఉన్నదే కదా. నేను జగన్ తిడుతున్నానా? నేనేం చెప్తున్నాను? అయ్యా మా కుటుంబానికి హత్యా రాజకీయాలు ఏమి లేవు, ఇదిగో నేనేదో ఫ్రీ నోషన్ లో ఉన్నట్టున్నారు, ఇవాళ ఈ టాపిక్ లోనే విమర్శించాలి, అది కాదు. ఆ సందర్భం వస్తే మాట్లాడదు. అది 6 నిమిషం కన్నా ఎక్కువ ఉండదు, కంక్లూడ్ చేయనండి. సో ఆయన మీద అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే నేర రాజకీయాలు కానీ లేవని చెప్పి బహిరంగంగా తన కుటుంబ ఆస్తుల్ని ప్రకటించాలా, ప్రజలకి చెప్పుకోవాలి. కానీ నిబద్ధతతో ఆయన డ్యూటీ ఆయన నిర్వహించిన ఆయనకి దొంగ కేసులు పెట్టాడు, దొంగ ఇటువంటి ఆ మాట రాజీవే అన్నాడు, దొంగ కేసులు దొంగ అని. అసలు ఈ దొంగలందరికీ ఈరోజు ఏదో అంటారు చూడండి, జాండీస్ వచ్చిన వాళ్ళకి లోకం అంతా ఇదవుతుంది. మీ మీద వచ్చిన విమర్శలకి మీరు ముందు సమాధానం పబ్లిక్కి చెప్పకుండా, బహిరంగంగా చెప్పకుండా, ఆస్తులు ప్రకటించకుండా లక్ష్మీనారాయణ గారు నిందలేయటం అనేది సమాజం హర్షించదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జేడీ చేరటం జేఎస్పీలో. ఏమంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ దేవుడి కన్నా ఎక్కువగా భావిస్తాడు వాళ్ళ అన్నని, వాళ్ళ వదిన్ని. అలాంటి ఆయన కాంగ్రెస్లో కలిపితే ప్రజారాజ్యాన్ని దేవుడు లాంటి తన అన్ననే ధిక్కరించినాడు. తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, అతను ఎవరికో బీ టీం అవుతాడు. అతనికి ఏదన్నా ఉండుంటే మోడీ చాలా దగ్గరగా ఉన్నాడు, మోడీ దగ్గర పదవి సంపాదించుకొని ఉండొచ్చు. అతను కోరుకుంటూ వచ్చి ఉండేది ఏది తెలుగుదేశంలో కానీ లేకపోతే బీజేపీలో కానీ. అతనికి కూడా ఏదో చేయాలని అతని లైన్, ఆ లైన్ కరెక్టా కాదా దాన్ని మనం చర్చించవచ్చు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని, ఒక సామాజిక న్యాయం కావాలని పోరాడేవాళ్ళు, ఏదో రైతుల్ని ఉద్ధరించాలని వాళ్ళ క్యారియర్ని త్యాగం చేసి వచ్చిన వాళ్ళ మీద ఈ రకమైన దుర్మార్గమైన బురద చల్లటం అనేది. విజయబాబు గారు ఇంకొక పాయింట్, అసలు పాయింట్, ఆయన జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నం వాళ్ళందరూ కూడా ధర్మం వేయటానికి సిద్ధపడ్డాడు, భయపడి వెనక్కి వచ్చాడు. అట్లాగే రెండోది అది ఆయన అన్నాడు. తర్వాత లోకేష్ని కూడా తరం కొట్టడానికి ఇదైనారు. విశాఖపట్నంలో వైసీపీ ఒక్క సీట్ అన్న వస్తుందా? ఉత్తరాంధ్రలో ఆబాలగోపాలం ఈరోజు తెలుగుదేశానికి బ్రహ్మరథం పడతా ఉంటే, ఈరోజు ఐటీ మంత్రిగా 2014లో కేవలం 5,000 ఉద్యోగాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. 50,000 ఉద్యోగాలు చేశాడు. ఆ 2 ఏళ్లలో 2.5 సంవత్సరంలో లోకేష్ బాబు గారు. అందులో విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా మారుస్తామన్నారు. ఈరోజు డేటా సెంటర్ని తీసుకొచ్చారు, టెంపుల్టన్ తీసుకొచ్చారు. ఇట్లా 50,000 ఉద్యోగాలు ఈరోజు ఐటీ రంగం, 5,000 నుంచి 50,000 ఉద్యోగాలు ఐటీ రంగంలో పెంచిన లోకేష్ బాబుని ఎందుకు? అది మీకు వైఎస్ కుటుంబాన్ని వాళ్ళంతా వచ్చి భూ కబ్జాదారులు వస్తారేమని చెప్పి మిమ్మల్ని ఆ పని చేస్తారు తప్ప లోకేష్ బాబుని బ్రహ్మరథం పడతారు. మరి ఎందుకు చేయలేదు అక్కడ? వినండి, అక్కడ మాకు ఇక్కడ ఆయన ఉండేది మంగళగిరి ఓటరు, ఏపీ ఓటర్ ఎక్కడైనా చేయొచ్చు. మాకు 1980 తర్వాత వినండి, చాలా కాలం పాటు మేము మంగళగిరిలో గెలవాల.
అతను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. అవునులే 85 నుంచి అసలు అదొక ఛాలెంజ్గా తీసుకున్నాడు. నేను టఫ్గా ఉండే ఏరియాలో భీములైతే కేక్ వాకండి, నేను ఒక టఫ్ ఏరియాలో ఒక టఫ్ ఏరియాలో మంగళగిరి అనేది తీసుకున్నందుకు హర్షించాలా, టఫ్ ఏరియాని తీసుకున్నాడు, టఫ్ ఏరియా సెపరేట్ థింగ్ అనుకోండి. విజయబాబు గారు ప్లీజ్ నిర్మాణాత్మకంగా మాట్లాడండి, హేతుబద్ధంగా మాట్లాడండి. రాజకీయంగా నిర్మాణం హేతుబద్ధత ఏ ఉండదు, అంతా విమర్శలు ప్రతి విమర్శలే ఉంటాయి. అంటే కనీసమైన మీరంటే కనీసమైన హేతు ఉండాలి కదా కాబట్టి మీరు హేతుబద్ధత అంటారు కానీ రాజకీయాలు అట్లీస్ట్ మినిమం ఉండాలి కదండి బేస్. రైట్, బేస్లెస్ అలిగేషన్స్ ఏంటి, రైట్, స్వీపింగ్ ఏంటి? ప్లీజ్ మాయాద్రి గారు, విజయబాబు గారు, ఈ ఆరోపణని ఇది బి టీం అని, జనసేన టీడీపీకి బి టీం అని, లేకపోతే చంద్రబాబు డైరెక్షన్లోనే మాయావతితో పొత్తులు, లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ, ఇక్కడ ఏంటంటే సరే పార్టీలు ఎలా ఉన్నా, పార్టీల విధానాలు సిద్ధాంతాలు ఎలా ఉన్నా, వ్యక్తులకంటూ కొంత ఇంటిగ్రిటీ ఇవన్నీ ఉంటాయి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకుంటారు. బహుశా ఇన్నాళ్ళు డైలమాలో జేడీ లక్ష్మీనారాయణ ఉండడానికి కారణం కూడా అదేనేమో. ఎటెళ్ళాలి, తాను ఏమనుకుని బయటకు వచ్చాను, ఏమనుకుని రాజీనామా చేసి వచ్చాను ఉద్యోగానికి, ఏ పార్టీలోకి వెళ్ళాలి, సొంతంగా పెట్టాలా, ఈ డైలమాలో ఉండిపోయాడు ఆయన. పార్టీ పెట్టడానికేమో ఆర్థిక వనరుల ప్రాబ్లం, తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళాలంటే సైద్ధాంతికపరమైన వైరుధ్యాలు కావచ్చు, లేకపోతే అవినాభావ సంబంధాలు కావచ్చు. ఈ డైలమాలో అటు ఇటు చివరికి తేల్చుకున్నట్టు కనబడుతోంది. ఇది చంద్రబాబు డైరెక్షన్ అని వైసీపీ చేస్తున్న తీవ్రమైన అలిగేషన్. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నా ఒపీనియన్ ఏంటంటే, ముందు నిన్నటి వరకు అమాయకులైనటువంటి జనసేన కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్యులు మాల్యాద్రి గారు ఇటు జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, జేడీ లక్ష్మీనారాయణ గారిని ఇంత గొప్పగా కీర్తించినందుకు నేనైతే ఆయనకి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. తర్వాత మా తమ్ముడు కళ్యాణ్ దిలీప్ శంకర్ కూడా రేపటి నుంచి ఆ పార్టీ మహిళా ప్రతినిధితో గొడవ పడాల్సినటువంటి అవసరం ఉండదని కూడా నేను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే, జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రులు అని చెప్పా. ఆయన ఎక్కడున్నా కూడా ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అని కూడా నేను చెప్పాను. కాబట్టి ఒక పార్టీ పెట్టాలా, లేదు జయప్రకాష్ నారాయణతో కలిసి వెళ్ళాలా, కాదు అన్నట్లయితే బీజేపీతో వెళ్ళాలా, అది కాకపోతే అగ్రికల్చరల్ మంత్రి అవ్వాలి అన్నట్లయితే తెలుగుదేశంతో వెళ్ళాలా, లేదు చివరికి మొదటి నుంచి వెళ్ళాలనుకున్నా కూడా ఎందుకో మరి ఆలస్యం చేసి చివరికి ఎట్టకేలకు జనసేనకి వెళ్ళినటువంటి వెళ్ళటం అనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇష్టం. ఎందుకంటే డెఫినెట్గా ఈజ్ అ సిన్సియర్ ఆఫీసర్ అన్డౌటెడ్లీ. అయితే రాజకీయాల్లో సిన్సియారిటీ అనేది ఉండదు, అవకాశవాదం. మీకు ఇదే ఛానల్లో మీకు గుర్తుందో లేదో, ద్రోణంరాజు శ్రీనివాసు పార్టీ మారడం గురించి ఆయన చాలా పెద్ద ఎత్తున నన్ను ప్రాసిక్యూట్ చేశాడు. నిన్న చూస్తే టికెట్ వచ్చేసరికి పుస్తకం ఆయన దూరితే నాకు నవ్వు వచ్చింది. కాబట్టి రాజకీయాలు వేరు, వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ వేరు. అయితే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనకంటే కూడా ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు నిశ్చితంగా గమనిస్తారు. ఇక వైసీపీ విమర్శ అంటారా, వైసీపీ చేసేటువంటి విమర్శకు ఏంటంటే, సరే మీరు నెత్తికెత్తుకున్నారు కాబట్టి అభినందించగా నేను నా మిత్రుడైనా రాజకీయంగా నాకు ఉన్నటువంటి నిబద్ధతతో నేను ఎత్తుకోలేను. వారు మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేయాలి, నేను నెత్తికెత్తుకుంటే పర్వాలేదు. అయితే ఒక వైసీపీ లేదు, సపరేట్ గా మీరు 3Dలోంచి చూడండి, తప్పేం లేదు. కానీ వైసీపీ విమర్శకు వచ్చినప్పుడు బి టీం గురించి వాళ్ళు మీరు చర్చ పెట్టారు. అయితే టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసి మళ్లీ కలిసి పోటీ చేద్దామని సంప్రదించినటువంటి టీడీపీ ఇవాళ టీఆర్ఎస్ ని, వైసీపీని, బీజేపీని కలిపి ఒకే ఘాట గట్టి పదే మాట్లాడుతూ ఉంటే ఇదేంటి, ఇది ఇబ్బందిగా లేదా? టీఆర్ఎస్ తో అసలు ఇంతవరకు ఏ రోజు పొత్తు లేనటువంటి వైసీపీ కానీ, టీఆర్ఎస్ తో ఏ రోజు పొత్తు లేనటువంటి బీజేపీ కానీ, ఈ మూడింటిని కలిపి మాట్లాడడం ఏంటి? గతంలో జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ అని చెప్పని పదే ఒక ఎబ్రివేషన్ చెప్పినటువంటి లోకేష్ గారు ఇవాళ ఎబ్రివేషన్ మార్చి జనసేనని పక్కకు పెట్టి అక్కడ ఆ టీఆర్ఎస్ తీసుకొచ్చి ఇరికించడం, ఇవన్నీ ఇవే తరహా రాజకీయాలు వాళ్ళని ఎలా ఒక ఘాట కడతారనే చర్చ కూడా పెడితే ఇది రెండవ చర్చగా మారాలి. ముందు చర్చించాలి అన్నట్లయితే
అనవసరమైనటువంటి ఆధారాలు లేనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వారు చేస్తున్నటువంటి విమర్శ టీఆర్ఎస్కి బీజేపీకి ఏమిటి సంబంధం, వైసీపీకిను బీజేపీకి ఏమిటి సంబంధం, కలిసింది ఎవరు, కలిసి పోటీ చేయాలని సంప్రదింపులు జరిపింది ఎవరు, అడిగి భంగపడింది ఎవరు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అది ఆ టీం అని మీరు నిరాధార ఆరోపణలు చేస్తున్నప్పుడు సహజంగానే విమర్శకు ప్రతి విమర్శ, స్ట్రాటజీకి కౌంటర్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. కాబట్టి బహుశా ఇవాళ వారు ఇప్పుడున్న జరుగుతున్నటువంటి సెనేరియో పరిస్థితులను బట్టి, లేదు మాల్యాద్రి గారు లాంటి వాళ్ళు జనసేన నాయకుల్ని బ్రహ్మాండంగా కీర్తించడం, ఇవన్నీ చూసినప్పుడు సహజంగానే అనుమానాలు వస్తాయి. అంటే మీరు దాన్ని ఒక విశ్లేషణ లాగా చెప్పారు, కానీ మీ మధ్యలో బకరాలు ఎవరంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కేసులు పెట్టించుకున్నటువంటి జనసేన అమాయక కార్యకర్తలు. సర్లే, మీరు దాన్ని ఆ సింపతి రూపంలో ఏదో దాని క్రిటిసిజం లాగా తీసుకెళ్తున్నారులే, కానీ మీకు జనసేన కార్యకర్తల మీద మీకంత ప్రేమ అవసరమైతే రెండో పాయింట్, మీరు ఇండివిజువల్ గా మీకు సంబంధించిన అంశంలో మీరు జనసేన నుంచి బీజేపీకి ఎందుకు అక్రమ కేసులు సార్ వినండి సార్ విలువలకి ఈ ప్రస్థానం అని రాజకీయాలకు అతీతంగా నేను వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇద్దాం అనుకున్నా. లాండ్ ఆర్డర్ లో భాగంగా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ తెలియని కాదులేండి సార్ విజయబాబు గారు. తెలిసి కూడా ఎందుకు మనం దాని చుట్టూ తిప్పడం కానీ ఇష్యూని, అది కాదు ఇండివిజువల్ గా మీకు సంబంధించి కూడా గాయాలు వాళ్ళకి మానవండి. బాబు వినండి, ఒక మాట వినండి విజయబాబు గారు ఒక మాట వినండి. రాజకీయ నాయకులు గాయాలు అయ్యేంత ఇదేం కాదులేండి, అసలు గాయాలు మర్చిపోయారు అందరూ, ఇదేదో పెద్ద గాయం అయిపోయినట్టు అసలు గాయం మర్చిపోయారు. రాష్ట్రం బ్లీడ్ అవుతోంది, స్టేట్ బ్లీడ్ అవుతోంది, ఆ బ్లీడింగ్ ఎవరికి పట్టదు, ఆ బ్లీడింగ్ గురించి ఎవరు మాట్లాడడం. మనం గాయాల గురించి మనం మాట్లాడుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది విజయబాబు గారు. నేను అనేది ఒకటే, మీరు ఇండివిజువల్ గా మీరు పార్టీ మారినప్పుడు జనసేన నుంచి పిండి ఇసుక రూపంలో, మట్టి రూపంలో, చెట్టు రూపంలో, అనేక రూపాల్లో రాష్ట్రం నుంచి పిండి ఇవాళ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము మాట్లాడుతున్నాం కదా. బ్లీడింగ్ స్టేట్ నుంచి కూడా ఇంకా పిండుతున్నారు రక్తం అనేటువంటి దాన్ని. బ్లీడింగ్ చేసింది మీరు కదా, బ్లీడింగ్ చేసింది కేంద్రం కదా, బ్లీడింగ్ వచ్చేలాగా చేసింది. అది వదిలేసి ఇక్కడేదో జరిగిపోతుంది, అది కాదు ఇష్యూ ఇక్కడ. మీకు తెలుగుదేశం పార్టీ మీద ఉండే వ్యక్తిగతమైన లేదా తెలుగుదేశం పార్టీ తెలుసు. విజయబాబు గారు దయచేసి విజయబాబు గారు ఒక్క మాట, యుద్ధ విమానాలలో 30,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి కార్యాలయమే అవినీతికి పాల్పడితే, అలాంటి పార్టీలో చేరిన మీరు ఈరోజు అవినీతిపరుడైన లక్ష్మీనారాయణని ఆల్ ఆఫ్ ఏ సడన్ వైసీపీలో చేరబోయిన ఆయన్ని రాత్రికి రాత్రే అధ్యక్షుడిని చేసుకున్న ఆ పార్టీలో మీరుండి నీతి నియమాల గురించి, అవినీతి గురించి మాట్లాడితే నమ్ముతారండి? వ్యక్తిగతంగా ఈయన కన్నా లక్ష్మణ వ్యక్తిగతంగా మీరు మిమ్మల్ని గౌరవిస్తారు, కానీ మీరు చేరిన పార్టీ అవినీతిలో కుమ్మక్కై, అవినీతిలో ఈరోజు విజయ్ షా కుమారుడు, అధ్యక్షుడు కుమారుడు 16,000 రెట్లు రాజ్యంగా మేము ఎక్కడికో తీసుకెళ్తాం దీన్ని అంటే ఐ విల్ నాట్ అలో సార్. ప్లీజ్ విజయబాబు గారు కోఆపరేట్ చేయండి, విజయబాబు గారు కోఆపరేట్ చేయండి. కళ్యాణ్ ప్లీజ్, కళ్యాణ్ ఐఎమ్ కాలింగ్ కళ్యాణ్ మాట్లాడండి. ఎవరికి నిజాయితీ ఉంది, ఎవరి నిజాయితీ గురించి మాట్లాడదాం లేండి, కానీ ఎవరి నిజాయితీ గురించి మాట్లాడదాం. రైట్, ఓకే కళ్యాణ్ ప్లీజ్. కళ్యాణ్ సార్ మీరు డిబేట్లో మెయింటైన్ చేసే డెకారంకి విలువిస్తూ ఇందాక నేను వైసీపీ మిత్రులను ఇంటరప్ట్ చేయలేదండి. 1 minute ఆయన ఏదో సూటిగా ప్రశ్న అడిగారన్నారు, దానికి జవాబు చెప్పి పెద్దలు విజయబాబు గారికి కూడా నేను జవాబు చెప్తాను సార్. మొదటగా 22 జనవరి 2017 పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ట్వీటు ఏదో సూటిగా ఆయన రాజీవ్ అన్న అతను అడుగుతున్నా అని చెప్పినారు, ఆయనకు చూపెడదామని. ఏపీ డిమాండ్ స్పెషల్ స్టేటస్ ఇఫ్ యూత్ ఆఫ్ ఏపీ ఆర్ ప్లానింగ్ టు డూ a silent protest on 26 January at RK Beach, Vizag, Janasena supports them. దీని యాస్టీజే ఇంగ్లీష్ టు తెలుగు తర్జుమా చేసుకున్న నేను వస్తా, మీరు రండి, నువ్వు వస్తావా చూసుకుందాం, ఈ మాటలు ఎక్కడ రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఛాలెంజ్ చేయలేదండి.
యూత్ ఆఫ్ ఏపీ అనేటువంటిది చేస్తే దానికి జనసేన మద్దతు తెలుపుతుందంటాం. అక్కడికి చేరుకున్నటువంటి మేమందరం కూడా అరెస్ట్ అయినటువంటి విజువల్స్ కూడా ఈ ఛానల్లో వచ్చినాయి సార్. 24 గంటల పాటు మేము అరెస్ట్ అయినటువంటి విజువల్స్ ఒకవేళ మిత్రుడు ఏమన్నా చూస్తానంటే అది కూడా సోదరుడి కోసం ప్లే చేస్తామండి. అంటే గబాలని ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తా ఉంటే చూసేటువంటి జనానికి కూడా కాస్త నవ్వు వస్తుందండి. ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనేటువంటి అధికారికమైన ప్రకటన కానీ అనధికారమైన ట్రైలర్ కానీ ఇవ్వలేదు. వాళ్ళకు వాళ్ళే ఊహించుకుని వచ్చి ఎయిర్పోర్ట్ లో బైఠాయిస్తే దానికి సంబంధించి మీరు రాలేదంటే కొంచెం జనం కూడా చికాకు పడతారు సార్. అందుకని ద క్వశ్చన్ హీ ఆస్క్డ్ మీ, ఐ హావ్ అడ్రస్డ్ హిమ్ విత్ ద ప్రూఫ్స్. సో ద డిస్కషన్ అకార్డింగ్ టు దిస్ పాయింట్ ఇస్ ఓవర్. ఇక పెద్దలు విజయబాబు గారు, ఇక మా తమ్ముడు రేపటి నుంచి టీడీపీ అధికార మహిళా ప్రతినిధితో గొడవపడాల్సిన అవసరం లేదన్నారు. మా కార్యకర్తల మీద ఆయన సానుభూతిని వ్యక్తపరిచినందుకు గాను ముందుగా ఆయనకి ధన్యవాదాలు. ఇక పోరాటం బలి కోరుకుంటే 600 మంది చనిపోతే తెలంగాణ ఉద్యమం సాకారం జరిగినప్పుడు నిజంగా ఒక మంచి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేటువంటి శక్తిగా ఎదుగుతాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మంచి జరుగుతుందంటే ఇంకొకరిని లాఠీ దెబ్బలు తినడానికైనా ఇంకొకరిని కేసులు పెట్టించుకోవడానికైనా నేను నన్ను అనుసరించేటువంటి, ఎందుకంటే ఆ కేసులు నా మీద ముందు ఫైల్ అయ్యి తర్వాత మా కుర్రోళ్ళ మీద ఫైల్ అయినాయండి. అందుకని మేము కోర్టుల చుట్టూ తిరగడానికైనా మేము జైలుకి వెళ్ళడానికైనా మేము సంసిగ్ధులు. ఇందులో అయితే ఏ రకమైనటువంటి వెనకంజ అయితే లేదు. ఎవరెవరికైతే డబ్బులు లేవో వాళ్ళందరికీ ఆర్థిక సాయం నా మేరకు, ఒక పార్టీ అధికార ప్రతినిధి నా మేరకు ఎంత మేరకైతే అంత మేరకు నేను చేశాను. అది ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఆ సాయం పొందినటువంటి వ్యక్తులు, ఆ కేసులో తిరిగినటువంటి ప్రతి పిల్లోడికి నేను వాళ్ళకి ఎంత బాసటగా నిలబడ్డానో, మా పార్టీ ఎంత బాసటగా నిలబడ్డాదో వాళ్ళకైతే తెలుసండి. 2, మేము ఏ రోజు కూడా టీడీపీతో, ఇప్పుడు అక్కడ టీడీపీ ప్రతినిధి మా మీద సానుకూలంగానో సానుభూతిగానో చెప్పడం కాదు సార్, మా మీద వ్యతిరేకంగా చెప్తే ప్రజలు చేదరించుకుంటారు. కాబట్టి ఎవరైనా చెప్పాలి. ఎందుకంటే ఇందులో మేము అద్భుతమైన రాజకీయాలు చేస్తున్నామని పొగళ్ళ, మా రాజకీయాలకు అంతు పంతు లేదని పొగళ్ళ, అధ్యక్షుడి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారికి ఉన్నటువంటి అసలైనటువంటి ట్రాక్ రికార్డును మాత్రమే ఆయన ప్రస్తావించారు. టీడీపీతో కలిసి వెళ్తే తప్ప మా మనుగడ ప్రశ్నార్థం అవుద్దనేటువంటి అపోహ గాని భయం గాని మాకైతే లేదండి. వ్యక్తిగతంగా అభ్యర్థులు ప్రకటించుకుంటాం, అభ్యర్థింతాం, రాజకీయాల్లో మా అయితే గెలుస్తాం అయితే ఓడిపోతాం. దాంట్లో మాకు పోయేదేమో సార్, 4 రూపాయలు డబ్బులు పోతే 4 కేసులు పెట్టించుకుంటాం, ఒక 5 సంవత్సరాల సమయం వృధా అయిందనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, లేదు చావో బతికి ఇక్కడ తేల్చుకోవాలనుకున్న వాళ్ళు ఇదే పార్టీలో ఉంటారు. అందుకని మాకు ఎవరు పంచనా చేరాల్సినటువంటి పరిస్థితి గాని అవసరం గాని లేదు. చాలాసేపటి నుంచి మిమ్మల్ని వెయిట్ చేయించాను. ఎందుకంటే ఇవన్నీ వినాలి, మీరు వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని వినాలి, వీళ్ళ ఒపీనియన్స్ అన్ని వినాలి, ఎవరెవరు ఏం విమర్శించుకుంటున్నారు వినాలి, ఎవరు ఎవరిని బీ టీంలు అంటున్నారు వినాలి. మొదటి నుంచి కూడా వాళ్ళు వీళ్ళని బీ టీం అంటారు, వీళ్ళు వాళ్ళని బీ టీం అంటారు, ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా వారి మీద ఒక ముద్ర వేయడము, ఇవన్నీ రకరకాలుగా వస్తున్నాయి 2 వైపుల నుంచి. ఇప్పుడు 3వ వైపు నుంచి కూడా. అందులో ఇప్పుడు విజయబాబు గారి మాటల్లో టీడీపీ ప్రతినిధి జనసేన పట్ల అంత సానుకూలంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య నెక్సెస్ అనేది ఏదో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం వారు చేశారు. అదే విజయబాబు గారు వైసీపీ విషయంలో సానుకూలంగా మాట్లాడుతుంటే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం వీరు చేశారు. ఓవరాల్గా చూస్తే జనసేన టీడీపీకి బీ టీం అనే ఆరోపణ లేదా సాక్షి చేసిన కథనం కానీ లాజికల్గా అనిపిస్తోందా? ఇప్పుడున్న రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి ఇంటిగ్రిటీ లేకుండా డైరెక్షన్ ప్రకారం నడిచారు అనే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయవచ్చా? అవకాశం ఉందా? శ్రీనివాసరావు గారు. వెంకటకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి మీరు పెట్టిన పేరు ద డిబేట్ విత్ వెంకటకృష్ణ. డిబేట్, నాట్ డిస్కషన్. ఎస్, రెండింటికి కాస్త తేడా ఉంది. అంటే ఒకళ్ళు ఒక వాదాన్ని వినిపించిన తర్వాత ఆ వాదాన్ని విని పూర్వపక్షం చేయగలిగితే అది డిబేట్ అవుతుంది. అవును. ఎప్పటికప్పుడు కల్పించుకొని మాట్లాడుతూ పోతే అది డిస్కషన్ అవుతుంది. అవును. నేను ఇది డిబేట్ అనుకొని మాట్లాడుతున్నాను. డెఫినెట్లీ, నో డౌట్. ఒకటి. తర్వాత రెండోది, మొట్టమొదటి ఈ కార్యక్రమంలో మీరు ఎంచుకున్నటువంటి కొన్ని పెట్టుకుంటారు. మీరు ముందు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేటప్పుడే ఏ అంశం మీద మాట్లాడాలి, డిబేట్ నిర్వహించాలనుకుంటారు. నాకు తెలిసినంతవరకు ఇంకొక అంశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మొదటి అంశం ఈ జేడీ లక్ష్మీనారాయణ గారి వ్యవహారం, ఆయన జనసేనలో చేరటం. నేను దానికి పరిమితమై మాట్లాడతాను. రెండోసారి అవకాశం వస్తుందో లేదో తెలియ కనుక చెప్పదలుచుకున్న 4 ముక్కలు ముందే చెప్పేస్తాను. మీరు అడిగిన వాటికి కూడా సమాధానాలు దాంట్లోనే ఉంటాయండి. ఒకటి, ఎవరు ఏ పార్టీలో చేరటానికైనా ఈ రాజ్యాంగం అనుమతిస్తుందండి. కాకపోతే ఏంటంటే అతనికి ఆ వయస్సు, వ్యవహారం అంతవరకే పరిమితం. ఓటు హక్కు కొన్ని చూసుకొని అసలు కంటెస్ట్ చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, కానీ పార్టీలో చేరడానికి ఏ నిబంధనలు లేవండి. ఎవరు ఏ పార్టీలోనూ చేరొచ్చు.
అది రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటి ప్రథమ హక్కు, దాన్ని కాదంటాం లేదు. అయితే ఎక్కడొస్తుందంటే ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారు అనే దాన్ని బట్టి ఒక చర్చనీయాంశం అవుతుంది. ఏదో మామూలుగా శ్రీనివాసరావు పోయి ఒక పార్టీలో చేరితే చర్చనీయాంశం కావచ్చు, డిబేట్ పెట్టకపోవచ్చు దాని మీద. అవును. కానీ ఒక జేడీ లక్ష్మణ గారి లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఒక జనసేన లాంటి ఒక స్థాయి కలిగినటువంటి పార్టీలో చేరినప్పుడు తప్పనిసరిగా అది చర్చనీయాంశం అయింది, తప్పేం లేదు దాంట్లో. అయితే అంటే ఎలా చేరారు, ఎందుకు చేరారు అనే దాని మీద మాట్లాడుకుంటారు, అవకాశం ఇవ్వాలి. ఎవరికి వాళ్ళు డిబేట్లో అవతల వాళ్ళు ఇది తప్పు అంటారు, కాదని చెప్పి మీ వాదం మీరు వినిపించుకోవడానికి మీకు అవకాశం, నేను ఇంకా కానీ చూస్తున్నది అదండి. అయితే ఏంటంటే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయటానికి తీసుకున్నంత త్వరితంగా ఒక అద్భుతమైన చటాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. కానీ రాజకీయ రంగ ప్రవేశం ఏ పార్టీలో చేరాలంటానికి చాలా సమయం తీసుకున్నారు. ఈ చాలా సమయం తీసుకోవటం వల్ల ఏమైందంటే రకరకాల ఊహాగానాలకి ఆయన అవకాశం ఇచ్చారు. ఒక రకంగా పార్టీ పెడుతున్నారు కొన్నాళ్ళు, రైతు సంక్షేమమే ఆయన పరమావధి అని రకరకాల ఊహాగానాలు వచ్చిన తర్వాత ఇవాళ అల్టిమేట్గా ముందు టీడీపీ అన్నారు, 2 రోజులు చర్చ అనంతరం ఆయన జనసేనలో చేరిపోయినారు. దాంట్లో మనం ఏమీ అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు. దాన్ని ఒక అంటే దాంట్లో నుంచి ఈకలు పీకాల్సిన పని కూడా లేదని నా ఉద్దేశం. అయితే ఏంటంటే ఇక్కడ ఎలా వస్తున్నదంటే అండి, ఇవాళ ప్రతి పార్టీకి అవునన్నా కాపోయినా ఒక మైండ్ గేమ్తో నడుస్తున్నాయండి ఈ ఎలక్షన్లు. 2014లోనే మొదలైంది ఈ కార్యక్రమం. ఇవాళ నేను చాలాసార్లు చూస్తుంటాను, ఇళ్లలో కూర్చున్నప్పుడు ఆడవాళ్ళు పిల్లలు వాళ్ళు కూడా చూస్తుంటారు, ఇలా బాక్సులుగా కట్టి మీరు పార్టిసిపెంట్స్ని పెడతారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కనపట్టలేదు అంతే. కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. ఈ 4.5 సంవత్సరాలు బట్టి నా అనుభవంతో చెబుతున్నాను, ఒకళ్ళు ఒక బాక్స్లో ఉన్న వాళ్ళు మళ్ళీ అదే బాక్స్లో మాట్లాడిన పద్ధతిలో మాట్లాడగా నేను చూడలా. అంటే ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారుతున్నాయా, పార్టీల మీదటువంటి పక్షపాత వైఖరి మారుతుందా, లేకపోతే ఎవరికి బి టీము ఎవరెవరికి ఏ టీము తెలియకుండా జనాన్ని ఒక రకమైన అయోమయంలో పెడుతున్నారా? ఇవాళ చూడండి, వైసీపీ ఉంది, వైసీపీ మీద వాళ్ళకి మోడీకి కేసీఆర్కి జతకట్టి పెడతారు వాళ్ళు, అది ఎవరికి బి టీము అంటారు. అంటే ఏంటంటే ఒక రకమైన మైండ్ గేమ్, జనాన్ని దాంట్లో పెట్టడం అనమాట. అలానే ఇవాళ వాళ్ళు తప్పనిసరిగా వీళ్ళని బీటీఎం అంటున్నారు. ఇది చివరికి అల్టిమేట్గా నేను ఏంటంటే ఒకటి అదృష్టం ఏంటంటే ఇవాళ 24 గంటల ఛానల్స్ వచ్చినాయండి. ప్రజలకు మతిమరుపు ఎక్కువ అంటారు, కానీ ఆ మతిమరుపు ఎప్పుడైనా పొరపాటున మర్చిపోతారేమని మీరు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటారు కూడా, ఎప్పుడు ఏది జరిగింది. ఇంకాక వారు అసలు యూట్యూబ్లో చూడాలంటున్నారు, యూట్యూబ్ కూడా చూడాల్సిన అవసరం లేదండి. ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళే మాట్లాడుతున్నారా, వీళ్ళ చేత ఎవరైనా మాట్లాడిస్తున్నారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. అది నివృత్తి కావడానికి ప్రజలే, మీరు నేను చెప్పి లాభం లేదండి. వీళ్ళని మాట్లాడిస్తున్నారా అని అంటే అదొక ఆరోపణ అయింది. కాబట్టి నేను దాని జోలికి పోవట్లేదు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు, ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఆ విచక్షణ వాళ్ళకు ఉంది. కాబట్టి ఇది చర్చలు సాగనివ్వండి, నేనేం కాదంటల్లా. ఇలా ఇంకా ఎన్నికల సమయం కదా, ఇంకా ఖచ్చితంగా ముదురుతాయి కూడా, ముందు ఇంకా స్థాయి పెంచుతారు కూడా వీళ్ళు, ఆరునొక్క రాగంలోకి మనం తీసుకెళ్తారు, తప్పేం లేదు దాంట్లో. అప్పుడు ప్రజలకు ఒక రకమైనటువంటి ఒక క్లారిటీ కూడా వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారు, దేని వెనకాల ఏంటి ఉంది, ఒక ఆ స్పష్టత వచ్చిన తర్వాత ఎవరు ఏం చెప్పినా కూడా ఉపయోగం ఉండదండి. ప్రజల చేతిలో ఉంటుంది బాల్, ఆ బంతి వాళ్ళ కోర్టులోనే పడేస్తారు. వీళ్ళేం మనలాగా ఈ చర్చలు చూస్తూ కూర్చుంటారని. ఏంటి కళ్యాణ్ ఏంటి చెప్పండి సార్. డిబేట్ మీరు పెట్టినటువంటి పాయింట్కి సంబంధించి ఏదో ఒక కన్క్లూజన్ అయితే చెప్పాలి, కానీ నాకు ఉన్నటువంటి సమయంలో నేను అది మీకు కింద వివరించలేకపోతున్నాను సార్. జేడీ లక్ష్మీనారాయణ గారు 3 సంవత్సరాలు ఆయన సర్వీస్ వదులుకులు రిజిగ్నేషన్ చేసి బయటకు వచ్చిన తర్వాత డోర్స్ ఓపెన్ అయ్యాక ఆయన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి సార్? టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ పరిస్థితి ఆయన తెలుసు, బీజేపీ అప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యతిరేకత, ఏపీ స్పెషల్ స్టేటస్ సంబంధించి జరుగుతున్నటువంటి ఉదంతాలు ఆయనకు తెలుసు. 2 ఆప్షన్స్ గాను వైసీపీ అధినేత మీద ఆయన స్వహస్తాలతో ఆయనే ఛార్జ్ షీట్లు వేశారు, ఆ పార్టీలోకి వెళ్ళలేరు. జనసేనలోకి వస్తే పాత కాపులంతా కూడా దాటి మీదకి వచ్చారనేటువంటి నింద మొయ్యాల్సి వస్తుందనేటువంటి ఆలోచన. టీడీపీలోకి వెళ్తే దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేయించింది టీడీపీ అనేటువంటి ఆలోచన. మరి ఆయన స్థానంలో ఆయన బూట్లలో మన కాళ్ళే ఉన్నా మనం కూడా ఈ సమయమే తీసుకుంటాం కదండి. ఆయనకున్నదే జనసేన అండ్ టీడీపీ, మిగతా 3 పార్టీలకు ఆయన వెళ్ళేటువంటి పరిస్థితులు, వెసులుబాట్లు ఎంత ఉన్నాయో లేదనేటువంటిది అందరికీ తెలుసు. ఇవాళ టీడీపీలోకి వెళ్తారు అనేటువంటి ఆలోచన ఆయనకు రాకపోయినా ఆయన మనసులో దూరి చూసినట్టు, ఆయన ఏదో ఫెయిలర్స్ ఇచ్చినట్టు, ఆయన ఏదో టీడీపీలతో మంత్రాంగాలు జరిపినట్టు, వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నట్టు వైసీపీ ఏ రకంగా గడిచినటువంటి 1 వారం రోజులుగా ఉతకంటించిందో మీరు అందరూ చూసినారు. సో ఆయన ఉన్నటువంటి జనసేనలోకి అన్ని లెక్కేసుకుని ఇక ఏం జరిగితే మాట్లాడినప్పుడు
మీరు మాట్లాడినప్పుడు ఇందాక వీళ్ళు వాళ్ళకి టీఆర్ఎస్తో వైసీపీకి లింక్ పెడుతూ టీడీపీ మాట్లాడుతోంది, మరి వాళ్ళు అసలు విఫలం అయిన తర్వాతే కదా వీళ్ళు ఇండివిజువల్గా మళ్ళీ కాంగ్రెస్తో వెళ్ళారు, కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మీరు మాట్లాడారు. నిజమే కదా, అది తెలంగాణ ఎన్నికల్లో నాట్ ఓన్లీ వైసీపీ, జనసేన కూడా అక్కడ పోటీ చేయకపోయినా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను టీఆర్ఎస్కే సపోర్ట్ చేశాయి. ఇది ఒప్పుకొని తీరాలి, కళ్యాణ్ అయినా ఒప్పుకొని తీరాలి, రాజ్యం అయినా ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే బోత్ ఆఫ్ అస్, మీరు నేను విట్నెస్ దానికి. అక్కడ జనసేన క్యాడర్ ఓపెన్గానే టీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది, వైసీపీ క్యాడర్ ఓపెన్గానే టీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది. విజయసాయిరెడ్డి గారు లేకపోతే ఇంకో కొంతమంది లీడర్స్ ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇచ్చారు, టీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని ఇవ్వలేదు కానీ టీడీపీని ఓడించాలి అని ఇచ్చారు, టీడీపీ కాంగ్రెస్ను ఓడించాలని ఇచ్చారు. మనం చూసాం కూకట్పల్లి లేకపోతే ఉప్పల్ ఇలాంటి ప్రాంతాల్లో వైసీపీ క్యాడర్స్ ఓపెన్గానే బహిరంగ సభలు పెట్టి టీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. కేటీఆర్ గారు ఆ మీటింగులు కూడా అటెండ్ అయ్యారు కదా. అంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఒక మద్దతు అంటూ ఇచ్చారు. బహుశా దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు వాళ్ళకి బీ టీం అని వాళ్ళు వీళ్ళకి బీ టీం అని అంటున్నారేమో. అదైతే వాస్తవమే కదా జరిగింది. అసలు ఏమీ లేదు, వాళ్ళకి వీళ్ళకి పరిచయాలు లేవు అని మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. ఇప్పుడు కాదు విజయబాబు గారు, వాళ్ళ దారిలో వాళ్ళు ఏదో వెళుతున్నారండి ఇండిపెండెంట్ గా. వెళుతూ ఉంటే వాళ్ళకి ఏదో బట్టకాల్చి మీద వేసేటువంటి ప్రయత్నాలు ఆరోపణలు పదే పదే చేస్తున్నటువంటి టీడీపీ, ఇప్పుడు నేను వారిని ఇంకొకటి కూడా ఇందా మర్చిపోయి ప్రశ్నించాలనుకుంది ఏంటంటే, ఓకే ఇందా చెప్పా మాల్యాద్రి గారిని నేను అప్రిషియేట్ చేశా, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రశంసించినందుకు, జేడీ లక్ష్మీనారాయణ గారిని ప్రశంసించారు. జనసేన తన దారిలో తను వెళుతూ ఉంది కొత్త పార్టీ స్ట్రెంగ్త్ అవ్వాలని. కానీ వీళ్ళు ఆనందిస్తుంది ఏంటంటే, ఇప్పుడు బయట సర్వత్రా వినిపిస్తున్నట్టు వీళ్ళు కలిసారా లేదనైతే నేను చెప్పను, కానీ వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఉంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీని కనుక తగ్గించాలంటే రాజకీయాల్లో ఉన్నటువంటి క్యాలిక్యులేషను ట్రయాంగిల్ పోటీ కానీ లేదు అని అంటే చతుర్ముఖ పోటీ కానీ ఉన్నట్లయితే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలినప్పుడు ఆటోమేటిక్గా ఎడ్జ్లో మనం బయటపడవచ్చు అనేటువంటిది వాళ్ళ క్యాలిక్యులేషను. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రాతిపదికగా ఏంటంటే జనసేన కాపుల ఓట్లు చీల్చినట్లయితే, మాయావతితో పాటు కూడా వాళ్ళు కలుపుకున్నట్లయితే, ఏ ఓటు బ్యాంక్ అని చెప్పని వైసీపీ వాళ్ళు సంతోషిస్తుందో ఆ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు కనుక అటుకొని పోయినట్లయితే, కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పోటీ చేయకపోయినట్లయితే, లేదు తెలుగుదేశంతో కలిసి ఆ సంప్రదాయ ఓట్లు వైసీపీ కడతాయి. అలా కాకుండా కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పదో పరగో పడేటువంటి ఓట్లు కాంగ్రెస్కి పోతాయి. సో ఈ రకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కనుక స్ప్లిట్ అయితే అల్టిమేట్ గా మనకు బెనిఫిట్ అవుతుంది అనేటువంటి దీంతోనే ఇవాళ మాల్యాద్రి గారు పవన్ కళ్యాణ్ గారిని అంతగా కీర్తిస్తున్నారు. అయితే వారిని హంబుల్ గా ఒకటి ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, మరి ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన గొప్ప వ్యక్తి అని తెలిసి కూడా గతంలో చాలా హీనాతిహీనంగా ఆయన వ్యక్తిత్వ హననానికి ఒక మహిళా ప్రతినిధి పాల్పడినప్పుడు, తప్పమ్మా ఇది నువ్వు కొత్తగా నేర్చుకుంటున్నావు రాజకీయాల్లోకి, మనం ఆయన అలా మాట్లాడకూడదని మీరు ఎందుకు ఖండించలేదు? అనవసరంగా పాపం ఒక సిన్సియర్ గా కమిటెడ్ గా ఉన్నటువంటి దిలీప్ శంకర్ లాంటి వ్యక్తి ఎందుకు తలపడాల్సి వచ్చింది, కలపడాల్సి వచ్చింది, ఒక ఫ్రిక్షన్ ఎందుకు వచ్చింది? వీటన్నిటికీ కారణం మాల్యాద్రి గారు లాంటి పెద్దలు కదా. ఆ రోజునే ఆవిడ మందలించి ఉన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఆ రోజున అలా ప్రవర్తించి ఈ రోజున ఇలా కీర్తించడంలోనే ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే 24/7 అయితే మొదటి నుంచి మన జనసేనకు ఒక సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇస్తుంది. కానీ ఇవాళ ఉన్నట్టుండి ఎన్ని పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిపినా కూడా కనీసం చోటు ఇవ్వనటువంటి ఇవాళ కొంత మీడియా కూడా ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గారి మీద అమితంగా ప్రేమ రావడం అనేది ఏంటి? సో ఈ మార్పులన్నీ ఏమిటనేటువంటి దాని మీదే జనాలకు అనుమానం వస్తుంది తప్ప జనసేన సిన్సియారిటీని నేను సస్పెక్ట్ చేయట్లా. బట్ వేరేస్ ఏంటంటే కౌగులించుకొని ఏదో రకంగా దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి తెలుగుదేశం వారి యొక్క స్ట్రాటజీని మాత్రం నేను సస్పెక్ట్ చేస్తున్నాను. అది పవన్ కళ్యాణ్ తప్పు కాదు కదా. మీరే అన్నారు జనసేన యొక్క సిన్సియారిటీని నేను సస్పెక్ట్ చేయట్లేదు, కానీ అవతల వాళ్ళు కౌగులించుకుంటున్నారంటే అది పవన్ కళ్యాణ్ తప్పు కాదు కదా. జనసేన సిన్సియర్ గా ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాదెళ్ల మనోహర్నో లేకపోతే జేడీ లక్ష్మణ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సిన్సియర్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. 1,00,000 మంది వస్తారు కౌగులించుకోవడానికి. అది వీళ్ళ తప్పేలా అవుతుంది? అది వీళ్ళ తప్పు కానే కాదు కదా. రైట్ విజయబాబు గారు, విజయబాబు గారు, ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు.
మిమ్మల్ని కూడా నేను మీ యొక్క విజ్ఞాన స్థాయిని కూడా నేను ప్రశంసించా బహిరంగంగానే ఆన్ రికార్డ్. అట్లాగే జేడి లక్ష్మీనారాయణ గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళని వ్యక్తిత్వానికి సంబంధించి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అవాస్తవాలు ఉన్నాయా అనేది మీరు చెప్పండి. రెండు, వాళ్ళ పార్టీ విధానాలకు సంబంధించి వినండి ఒక మాట, మళ్ళీ మీరు మాట్లాడుతారు ఏంటి వినండి. నేను వాళ్ళ ఇప్పుడు చెప్పండి నేను వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత నిబద్ధతకు సంబంధించి నేను చెప్పినవి అవి తప్పుంటే చెప్పండి. రెండవది, అదే అవిశ్వాస తీర్మానం అప్పుడు కేంద్రంలో అందరిని కూడగడతానన్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడగట్టలేకపోయాడు అని నేనే విమర్శించాను. 3, ఈ అమ్మాయి ఎవరో ఏదో మాట్లాడింది, నేను మా పార్టీ అధినేతతో సహా మేమందరం కూడా అట్లాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయటం తప్పు అని చెప్పి నేనే వాళ్ళని మాట్లాడటం జరిగింది మా మీటింగ్లో. ఆమె కూడా తర్వాత ఇప్పుడు కూడా దాన్ని రిపీట్ చేయాలి. అందుకని మా వాళ్ళు ఎవరైనా చిన్న పొరపాటు చేసినా మా అధినేత నుంచి మేము ఎవరు కూడా అట్లా స్పేర్ చేయం. కాబట్టి అది మీకు ఇన్ఫర్మేషన్ లేదేమో, నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. నేను కూడా వీళ్ళిద్దరిని, ఎందుకంటే ఆ రోజు కళ్యాణ్ కూడా అమ్మాయి అన్నది ఎంతవరకు తప్పు అంటున్నామో, కళ్యాణ్ కూడా అమ్మాయిని టంగ్ స్లిప్ అయ్యారు. ఆ ఇద్దరిని నేను చర్చలకు పిలవలేదు చాలా కాలం, ఇప్పటికీ ఆమెను పిలవడం లేదు. బట్ దిలీప్ మీద ఒక రకమైన, ఇప్పుడు ఎలాగైతే తను ముందే నిన్న గేదెల సీనుబాబుకు సంబంధించి ఎలాగైతే ఒక వెనక్కి తీసుకుంటున్నాను అన్నారో, ఆ రకమైన రిపెంటెన్సీ కనపడింది కాబట్టి మళ్ళీ దిలీప్ని ఇది చేసాం. తర్వాత ఇంకొక పాయింట్ అండి, ఒక పాయింట్, ఈరోజు దేశంలో మీరు లెర్నెడ్ జర్నలిస్ట్, ఇంటలెక్చువల్, ఏ రాష్ట్రంలో అయినా స్ట్రైట్ ఫైట్ ఉందా? అన్ని చోట్ల మల్టీ కార్నర్ ఫైటే కదా. ఆంధ్ర రాష్ట్రంలో స్ట్రైట్ ఫైట్ ఎలా వస్తుంది? దేశ వాతావరణంకి భిన్నంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది. పెద్ద రాష్ట్రాలు ప్రతి రాష్ట్రంలో కూడా మల్టీ కార్నర్ కంటెస్టే ఉంది. అట్లాగే ఆల్ ఇండియా లెవెల్లో కూడా, నేషనల్ పాలిటిక్స్లో కూడా ఇది ఏజ్ ఆఫ్ మల్టీ కార్నర్ ఫైట్, స్ట్రైట్ ఫైట్ పోయింది. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో స్ట్రైట్ ఫైట్ ఉండాలని కోరుకోవటం రాజకీయ అజ్ఞానం అన్నా కావచ్చు, లేకపోతే కావాలని నిందలేయాలనే దానికోసం దాన్నైనా ప్రస్తావించవచ్చు. కాబట్టి సిపిఐ సిపిఎం అని తెలుగుదేశం జనసేన పంపించలేదు కదా, అట్లాగే నాదెళ్ల మనోహర్ గారిని తెలుగుదేశం పంపించలేదు కదా, ఎవరినో పంపించారనేది అటువంటి బేస్లెస్ అలిగేషన్లు, ఇటువంటి బురదల్లే రాజకీయాలు వదిలేసి విధానాలపైన మా ప్రభుత్వం ఏదన్నా ఫెయిల్ అయ్యింటే దానిపైన విమర్శలు ఇటువంటి కార్యక్రమాలు నిరాధారమైన నిందలు కాదు. ఒకవైపేమో టీడీపీ గాలి విపరీతంగా వీస్తోంది, ఇతర పార్టీలకు అసలు ఓటు అడిగే హక్కే లేదు, లక్షలాది మంది చెల్లెళ్ళు, లక్షలాది మంది రైతన్నలు టీడీపీని వెన్నంటి ఉండాలి, టీడీపీని మళ్ళీ గెలిపించుకోవాలి, ఒక అలెగ్జాండర్ కాదు లక్షల మంది అలెగ్జాండర్లు ఉన్నారు అని రకరకాలుగా నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాల తీరు సాగింది. అది చేస్తూనే కుట్రలు చేస్తున్న కేసీఆర్తో జగన్ లాలూచి పడ్డాడు అనేది కూడా ప్రధానంగా, అంటే ఒకవైపేమో తాను చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవి మాట్లాడుతూ, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి మోదీతో కేసీఆర్తో కుమ్మక్కయ్యారు, వాళ్ళిద్దరూ కుట్రదారులు ఈ రాష్ట్రానికి సంబంధించి అని చేస్తూ కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని షూట్ చేసే ప్రయత్నం కనపడుతోంది. ఇది ఎంతవరకు ఈ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది? ఇప్పుడు దాకా బి టీం వాళ్ళు వీళ్ళు బి టీం అని వీళ్ళు చేసిన ఆరోపణ చూసాం, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణ చూద్దాం. శ్రీనివాసరావు గారు వదిలేండి, విజయబాబు గారు వదిలేండి. ఇక వాటి మీద తిరుగుతూ ఉంటుంది, ఎంతసేపు వాటి మీద తిరుగుతూ ఉంటుంది. మనం ఫ్రూట్ఫుల్ గా తీసుకెళ్దాం, ఎన్నికల ముందు ఫ్రూట్ఫుల్ గా తీసుకెళ్దాం. కోఆపరేట్ చేయండి, కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. లెట్ మీ అలో టు గివ్ ఆన్సర్ in a very humble way. I want to give answer very briefly. ఇప్పుడు మాల్యాద్రి గారు ఏ రకంగా అయితే నన్ను అన్నారో వారు జెంటిల్మెన్ అని అనేక సందర్భాల్లో నేను చెప్పాను. అయితే ఈ వ్యక్తిత్వ హననం అనే పాయింట్కి వస్తే మీరే అన్నారు నేను లర్నడ్ జర్నలిస్ట్ అని. ఇప్పుడు మరి మీరు నేను ఏ రోజు కూడా రిపోర్టర్ గానే పనిచేయాల. ఇప్పుడు ఆనందాన్ని ఎందుకు తీసుకొస్తారు? వ్యక్తిగతమైన విషయాలకు వెళ్ళకండి. అది ఎప్పటిదో పాతది కదండి, పాతది కదా. ఇప్పుడు ఎందుకు దాన్ని అనవసరమైన ఇది తీసుకురావడం? వ్యక్తిత్వమే కదా. ఇప్పుడు అనలేదు కదా ఆయన. రిపోర్టర్ గా పనిచేయండి, నేను రిపోర్టర్ గా పనిచేసి డబ్బులు దండుకున్నానని ఇలాంటివన్నీ వ్యక్తిత్వ హననాలు కదా. విజయబాబు గారు
మీరు ప్రతిసారి మీరు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నిజాయితీ అంటే తెలియదా? ఈ మధ్యకాలంలో పనిచేసి డబ్బులు దండుకోవడం ఏంటండి? ఇంతకంటే సంకుచితమైన ఆరోపణలు టీడీపీ వారికి దొరకలేదా? చాలా మంది చేస్తున్నారండి సంకుచితమైన ఆరోపణలు. చాలా మంది సంకుచితమైన ఆరోపణలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నిటికీ రెడీగా ఉండడమే ఇంకా అంతే. అన్ని నిజాలేనా? చేసే ఆరోపణలు అన్ని నిజాలా అబద్ధాలు? అన్ని ఆరోపణలు అబద్ధాలు కావు. అన్ని వదిలేయండి సార్. విజయబాబు గారు ప్లీజ్ వదిలేయండి సార్ దయచేసి. ఎందుకంటే మీరు ఒక్క పాయింట్ ని పట్టుకొని రిపీటెడ్ గా మాట్లాడుతున్నారు. అది మీ స్థాయికి మంచిది కాదు. అదే కాదు టీడీపీ. నేను అన్నది ఏంటంటే టీడీపీ వదిలేయండి బాబు. విజయబాబు గారు మీకు పుణ్యం ఉంటుంది వదిలేయండి ప్లీజ్. జనసేన టీడీపీతో కలిసిందని వదిలేయండి సార్. వదిలేయండి అని చెప్పాను కదా. ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు కన్ఫర్మ్డ్ ఆర్ కన్ఫైన్డ్ దట్ జనసేన ఈజ్ అలైడ్ విత్ టీడీపీ నేను బలపరచలా. నేను చెప్పింది ఏంటంటే ఈ సెనేరియోని కాంగ్రెస్ విడిగా పోటీ చేయటం, జనసేన విడిగా పోటీ చేయటం, మీరు కూడా పక్కా కొంతమంది రాజకీయ పార్టీల ప్రతినిధుల్లాగా తయారవుతున్నారు. అడుగుతున్న దాన్ని వినిపించుకోకుండా కంటిన్యూ చేయడం అనేది ఏ రకంగానో డెకోరం కాదు. మీరు కూడా కొందరులాగా తయారవడం అనేది నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. నో మీ వ్యక్తిగతమైన విషయాన్ని రిపీటెడ్ గా చెప్పి దాని మీద ఏదో సింపతి గెయిన్ చేయాలనే ప్రయత్నమా, మరి లేకపోతే అవతల వాళ్ళని విమర్శించే ప్రయత్నం నాకు అర్థం కావట్లేదు. కానీ మీ స్థాయికి అది మంచిది కాదు. వదిలేయండి దాన్ని. వదిలేయండి. I'm an independent. I am not contesting from anywhere and any party. So why should I try to get sympathy? నాకు సింపతి అక్కర్లాగా. అయితే విమర్శకు కూడా ఒక స్థాయి ఉండాలి అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ అంతవరకే. అందరూ స్థాయిలు మెయింటైన్ చేయాలి. అందరూ స్థాయిలు మెయింటైన్ చేస్తే అవతల వాళ్ళు కూడా స్థాయి వస్తుంది. మాల్యాద్రి గారికి ఒక స్థాయి ఉంది, మీకు ఒక స్థాయి ఉంది. మీరు అందరూ స్థాయిలు మెయింటైన్ చేసి స్థాయిలకు తగ్గ మాటలు మాట్లాడుకుంటుంటే అవతల వాళ్ళు కూడా స్థాయిని గుర్తిస్తారు. కానీ మీరు ఎప్పుడైతే స్థాయిని మనం మర్చిపోతున్నాం వదిలేయండి సార్. చంద్రబాబు నాయుడు గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు అని గౌరవిస్తానే అంటాను తప్ప ఎప్పుడు నేను పర్సనల్ గా ఎవరిని అబ్యూస్ చేయలే. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను స్ట్రైట్ అలిగేషన్ ఒకటి చేస్తున్నా మీ అందరి మీద, ఎక్సెప్ట్ శ్రీనివాసరావు గారు స్ట్రైట్ అలిగేషన్, ఎలాంటి సంకోచం లేకుండా మీరందరూ రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, వారి బాధలు, వారి హక్కులు, వారి స్థాయి, రాష్ట్ర ప్రజల స్థాయి ఇవన్నీ వదిలేశారు. అసలు ఎవ్వరికి ఏం పట్టదు. ఎంతసేపు మన పార్టీ, మనము, మన వ్యక్తిగతమైన స్థాయి, మన వ్యక్తిగతమైన ప్రెస్టీజ్, మన పార్టీ ప్రెస్టీజ్, మన పార్టీ ప్రయోజనాలు ఇవి తప్ప ఈ రాష్ట్రానికి ఎక్కడ గాయమైంది, గాయపరిచినోడెవడు, ఎంత బ్లీడ్ అవుతోంది, ఎలా సాధ్యమవుతుంది, దీన్ని ఎలా నాచాలి, దీనికి ఆయింట్మెంట్ ఎలా రాయాలి, ఇవి వదిలేసి వాడి మీద సింపతి చూపించి ఏదో గెయిన్ అవ్వాలి, వీడి మీద సింపతి చూపించి ఏదో గెయిన్ అవ్వాలి, ఈ దరిద్రపు గొట్టు రాజకీయాలు ఉన్నాయే. ఇది మాత్రం నాకు బాధాకరం. ఏంటంటే ఒక రకమైన న్యూట్రాలిటీ నుంచి పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ వెలుగులో కొట్టుకుపోతున్నారు తప్ప ప్రజలు పడుతున్న బాధలు, ప్రజలకు ఎక్కడో గాయమైంది, రాష్ట్రానికి ఎక్కడో గాయమైంది, ఇది మర్చిపోయారు. ఇది ఒక కలలాగా మర్చిపోయారు. అది ఎందుకు మర్చిపోయారు, ఏమిటి ఇంత స్వార్థపూరితంగా ఉంటారని అనేది అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. వదిలేయండి, దాని గురించి వదిలేయండి. ఇక అది మీ ఇష్టం, మీ విజ్ఞతకి, మీ అందరి విజ్ఞతకి, నాట్ ఓన్లీ అలోన్, అందరి విజ్ఞతకు వదిలేస్తున్నా ఎక్సెప్ట్ శ్రీనివాసరావు గారు.